హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా, డాట్స్ పర్ఫెక్ట్గా ఎలా వేసుకోవాలి. కొంతమంది డాట్స్ వేసినప్పుడు అవి సైడ్కి వెళ్తున్నాయి, స్ట్రైట్గా ఉండట్లేదు అనేసి కమెంట్స్లో అడిగారు. దానికోసం మనం డాట్స్ వీడియోలో చూపించిన విధంగా స్ట్రైట్గా ఎలా మార్కింగ్ చేసుకొని కుట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకునేటప్పుడే మీరు షోల్డర్కి ఎదురుగ్గా ఫ్లాట్గా కట్ చేసుకొని ఉండాలి. ఇటు సైడు మాత్రమే వంపు చేసుకొని ఉండాలి. ఇలా కరెక్ట్గా కట్ చేసినప్పుడే మీకు డాట్స్ కూడా కరెక్ట్గా వస్తాయి. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా షోల్డర్ని సమానంగా మడుచుకోవాలి. ఇలా మడిచినప్పుడు మీరు స్ట్రైట్గా ఉండాలి అది. ఓకేనా. చూడండి, 1-2 సార్లు స్ట్రైట్గా ఉందా లేదా అనేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న క్లాత్ ఎంత మడిచామో అనేది కూడా కొలుచుకోవాలి. ఇటు సైడ్ చూడండి, ఎక్కువ క్లాత్ ఇటు సైడ్ ఉండాలి. ఓకేనా. సమానం కంటే కూడా 2 సమానంగా మడిచిన తర్వాత ఇంకా హాఫ్ పాయింట్ అనేది యువతలకి ఉండాలన్నమాట. ఇప్పుడు మడిచిన దగ్గరికి ఎంత ఉంది అనేసి చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 4 ఇంచెస్ కరెక్ట్గా ఉంది. ఇలాగా 4 ఇంచెస్ మరీ బిగ్ సైజ్ బ్లౌజులకి అయితే 4.5 ఇంచ్, ఇంకా చిన్న సైజు బ్లౌజులకి 3.5 ఇంచే వస్తుందన్నమాట. ఆ విధంగా మీరు చెక్ చేసుకొని వేసుకున్నారంటే స్ట్రైట్గా వస్తుంది సెంటర్ డాట్ అనేది. ఈ విధంగా మళ్ళీ ఒకసారి షోల్డర్తో సమానంగా ఈ విధంగా మడుచుకోవాలి. తర్వాత ఇప్పుడు మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ ఘాటు పెట్టేసాం కదా, ఆ ఘాటు దగ్గర నుంచి 1 ఇంచుకి 2 పాయింట్లు ఎక్కువ ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజు, దానికోసం ఇక్కడ వచ్చేసి 3 ఇంచుకి కరెక్ట్గా పాయింట్ చేసుకుంటున్నాను నేను పొడవు. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని కలుపుతూ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి సెంటర్ డాట్ అనమాట. ఇక్కడ చూడండి, ఇవి 2 లెవెల్గా రావాలి. ఇలా పైకి కిందకి వెళ్ళకూడదు అనమాట. 2 సమానంగా ఒక దగ్గర కూర్చోవాలి. కొంచెం అటు ఇటుగా పట్టినప్పుడు కూడా మీకు క్రాస్గా డాట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. మీకు ఇక్కడ కదులుతుంది అనుకుంటే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక పిన్ చేసేసుకోండి. ఈ విధంగా పిన్ చేసుకొని కుట్టారంటే అస్సలు కదలదు, ఇంకా క్లాత్ కరెక్ట్గా వస్తుంది డాట్ అనేది. ఇంకా జారిపోయే క్లాత్ అలాంటివి ఉంటాయి కదా, వాటికి ఈ విధంగా మీరు పిన్ చేసుకొని కుట్టారంటే నీట్ ఫినిషింగ్తో వచ్చేస్తుంది. ఈ విధంగా సెంటర్ డాట్ వేసుకున్నాము. ఇప్పుడు హుక్స్ పట్టి వైపు డాటు ఇక్కడ ఆల్రెడీ సమానంగా మడుచుకొని సెంటర్కి ఒక ఘాట్ పెట్టుకున్నాం కదా, అక్కడికి డాట్ వేసుకోవాలి. తర్వాత ఈ డాట్కి దూరం చెక్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులకి మార్క్ చేసుకోండి. 2-2.5 వరకు కూడా మీరు మార్క్ చేసుకోవచ్చు. డాట్స్ దగ్గరగా కావాలంటే 2 ఇంచులకి మార్క్ చేసుకోండి. దగ్గరగా వద్దు అనుకుంటే 2.5కి మార్క్ చేసుకోవచ్చు. ఆ పాయింట్ వరకు ఈ విధంగా కుట్టుకోవాలి. ఇది వచ్చేసి మిషన్ పాదం విడుతుతో చూడండి వచ్చే కొద్దీ తగ్గించుకుంటూ రావాలన్నమాట. ఈ సెంటర్ డాట్కి క్రాస్గా ఈ విధంగా చంక డాట్లోకి ఒక డాట్ పట్టుకోవాలి. ఇది కరెక్ట్గా ఈ 2 చంక రౌండ్ ఇలా మడిచినప్పుడు 2 ఒకదానిపైన ఒకటి ఇలా కరెక్ట్గా కూర్చున్న దగ్గర డాట్ వేసుకోవాలి సెంటర్ డాట్కి క్రాస్గా. ఇది కూడా దూరం మార్క్ చేసుకోండి ఒకసారి. 2-2.5 దగ్గర నేను ఇక్కడ 2 ఇంచులకి మార్క్ చేశాను. 2.5 వరకు కూడా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పైనుంచి కిందకు వచ్చేపాటికి తగ్గించుకుంటూ ఈ డాట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఆపోజిట్ చేసి చూద్దాము. ఈ విధంగా ఆపోజిట్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ సెంటర్ డాట్ చూడండి షోల్డర్కి ఎదురుగ్గా స్ట్రైట్గా ఎంత నీట్గా తెలుస్తుందో. మనకి సైడ్ కుట్టు వేసుకున్న తర్వాత కూడా ఈ విధంగా సెంటర్లో డాట్ అనేది స్ట్రైట్గా ఈ విధంగా చూడాలి. అప్పుడే మీరు పర్ఫెక్ట్గా డాట్స్ వేసినట్టు. ఓకే. ఇప్పుడు ఆపోజిట్ పార్ట్ కూడా చూపిస్తాను. బిగినర్స్ ఈ పార్ట్ కూడా చూసారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ షోల్డర్ని ఈ విధంగా సమానంగా మడుచుకోవాలి. ఈ విధంగా మడుచుకున్న తర్వాత ఇలాగా స్ట్రైట్గా 1-2 సార్లు స్ట్రైట్గా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం మడిచిన దగ్గరికి ఎంత ఉందని చెక్ చేసుకుంటే ఇక్కడ 4.5 ఇంచ్ వచ్చింది. అలా కాకుండా 4 ఇంచుల దగ్గర ఒక పాయింట్ చేసుకొని ఈ విధంగా 4 ఇంచుల దగ్గర ఒకసారి ఈ విధంగా కింది వైపు మడుచుకోవాలి. తర్వాత పైవైపు షోల్డర్ని కూడా సగానికి మడిచి పట్టుకోవాలి. ఇలాగా ఫ్లాట్గా అనుకున్న తర్వాత డాట్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. 1 ఇంచుకి 2 పాయింట్లు ఎక్కువ ఉండేలాగా మార్క్ చేసుకోండి. పొడవు వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర పాయింట్ చేసుకోండి. దీన్ని ఈ విధంగా క్రాస్గా లైన్ మార్క్ చేసుకొని ఇప్పుడు దీనిపైన చూసారు కదా, కింది వైపు రెండింటిని ఫ్లాట్గా పట్టుకోవాలి. హెచ్చు తగ్గులు లేకుండా ఫ్లాట్గా పట్టుకొని డాట్ అనేది వేసుకుంటూ రావాలి ఈ విధంగా. ఓకే. ఇలా వేసుకున్న తర్వాత ఇటు సైడ్ హుక్ పట్టి వైపు కూడా డాట్ వేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇక్కడ ఘాట్ పెట్టేసుకున్నాను. ఇటువైపు కూడా ఇలాగా తగ్గించుకుంటూ చిన్నగా డాట్ వేసుకోవాలి. ఈ డిస్టెన్స్ వచ్చేసి 2 ఇంచెస్ అలా ఉండేలాగా నేను అందాజాగా వేసేసుకుంటున్నాను. మీరైతే మార్క్ చేసుకొని వేసుకోండి బిగినర్స్. ఓకేనా. అలాగే సైడ్ డాట్ కూడాను ఈ విధంగా సెంటర్ డాట్కి క్రాస్గా కరెక్ట్గా ఈ విధంగా పట్టుకొని వేసుకోవాలి.
ఇక్కడ కూడా అంతే, సెంటర్ డాట్ 2 2.5 తగ్గించుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 2 2.5 మధ్యలో మార్క్ చేసుకొని ఇట్లాగా డాట్ని ఇక్కడ వరకు వేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రెండ్స్ ఇలా వేసుకున్నారంటే ఈజీగా మీరు ఏ బ్లౌజ్కైనా డాట్స్ వేయగలుగుతారు. మీరు షోల్డర్ని సగానికి వేసుకోవాలి ఫస్ట్. తర్వాత బ్లౌజ్ సైజుని బట్టి 3.5 ఇంచు, 4 ఇంచులు, 4.5 ఇంచు అదొక్కటి మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకొని వేశారంటే డాట్స్ అనేది మీకు స్ట్రైట్గా కరెక్ట్గా వస్తాయన్నమాట. చూడండి ఎంత స్ట్రైట్గా షోల్డర్కి ఎదురుగ్గా మనకి డాట్ అనేది వచ్చిందో. ఇప్పుడు క్రాస్ బెల్ట్ జాయింట్ కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, క్రాస్ బెల్ట్ ఆల్రెడీ నేను కుట్టి పెట్టేసుకున్నాను. అంతకంటే ముందు ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్ వచ్చేసి కింది వైపుకి ఇలాగా చూసేలాగా పెట్టేసి ప్రెస్ చేసుకోవాలి. అలాగే చంక రౌండ్ డాటు చంక కుట్లు వైపు పెట్టేసుకొని ఇలాగ టైట్గా ప్రెస్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ బెల్ట్కి జాయింట్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఒకసారి క్రాస్ బెల్ట్కి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇలా పెట్టుకుంటూ చెక్ చేసుకొని ఇటువైపు నుంచి జాయింట్ చేసుకోవాలి. మనం ఇలాగ ఇక్కడ దాకా వచ్చింది కదా, ఇక్కడ నుంచి జాయింట్ చేసుకుందాం. అలాగే సెంటర్ డాట్ వచ్చేసి ఒకవైపుకి కాకుండా ఇలా హాఫ్కి సగం అటువైపు సగం ఇటువైపు ఈ విధంగా పెట్టేసుకొని మనం కుట్టుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్ చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. ఒకవైపు మర్చినప్పుడు మీరు ఎక్కువ తొక్కే ఛాన్స్ ఉంటుంది అన్నమాట కుట్టేటప్పుడు. దానికోసం సగం అటువైపు సగం ఇటువైపు పెట్టారంటే కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ కూడాను. అలాగే ఇప్పుడు పైవైపు కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి. క్రాస్ బెల్ట్ ఖర్చు అంతా పైవైపు కుంచేసి బాడీ పార్ట్ పైన ఒక కుట్టు వేసుకోవాలి. అలాగే సైడ్ ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకోవాలి. ఉక్సు పట్టి చూడండి ఇక్కడ స్ట్రైట్గా రాలేదు, క్రాస్ బెల్ట్ బయటికి వచ్చింది కదా, దాన్ని ఈ విధంగా ఫ్లాట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో మనం డాట్స్ వేసి క్రాస్ బెల్ట్ జాయింట్ చేసిన తర్వాత కూడా ఇదే మాదిరి మనం ఎలా కుట్టామో అదే నీట్ ఫినిషింగ్తో రావాలన్నమాట. చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చిందో. ఆపోజిట్ పార్ట్కి కూడా మనం ఇదే విధంగా క్రాస్ బెల్ట్ని జాయింట్ చేద్దాం. ఇప్పుడు ఆపోజిట్ పార్ట్కి ఇటువైపు నుంచి జాయింట్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్కి మరీ ఎడ్జ్ నుంచి కాకుండా ఒక పాయింట్ వదిలేసుకొని ఈ విధంగా అక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. రెండు ఒక దగ్గర ఎక్కడైతే జాయింట్ అవుతాయో అక్కడ నుంచి క్రాస్ బెల్ట్ పైన పెట్టుకొని రావాలి కుట్టు. ఇప్పుడు సెంటర్ డాట్ మళ్ళీ కూడా ఫ్లాట్గా ఇలా పెట్టేసుకొని సగం అటువైపు సగం ఇటువైపు జాయింట్ చేసేయాలి. ఈ విధంగా ఇలా కుట్టుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ ఖర్చు అంతా పైవైపు కుంచేసి బాడీ పైన చివరగా కుట్టు వేసుకోవాలి. ఎంత దగ్గరగా చివరగా అంటే అంత దగ్గరగా వేసుకోవాలన్నమాట బాడీ పార్ట్ పైన. ఇప్పుడు ఇక్కడ కూడా క్రాస్ బెల్ట్ని కొద్దిగా షేప్ చేసి కట్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ ఉన్న క్లాత్ ఎక్స్ట్రాది దాన్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చూడండి ఫ్లాట్గా వచ్చింది కదా, చూసుకొని మళ్ళీ కొంచెం ఏమైనా కట్ చేయాల్సి ఉంటే దాన్ని ఇలాగా ఫ్లాట్గా చేసేసుకోవాలి. అలాగే డాట్స్ కుట్టిన తర్వాత ఈ డాట్స్ని ఇలాగా ప్రెస్ చేసేసుకోవాలి. టైట్గా ఇలా ప్రెస్ చేసుకున్నారంటే కూడా మనకి డాట్స్ ఫినిషింగ్ చాలా బాగుంటాయి వేసుకున్నప్పుడు. ఇలాగా సెంటర్ డాట్ని కూడా ఇలా టైట్గా ఐరన్ కానీ మన హ్యాండ్తో అయినా ఇలా ప్రెస్ చేసామంటే నీట్ ఫినిషింగ్తో తెలుస్తాయి అన్నమాట. ఇట్లాగా ఈ విధంగా ఫ్రెండ్స్ చూసారు కదా డాట్స్ ఎలా వేసుకోవాలి. కరెక్ట్గా మార్కింగ్ మనము డైరెక్ట్గా వేసుకున్నాం. ఆల్రెడీ కటింగ్ టైంలో కాకుండా స్టిచ్చింగ్ టైంలోనే మనం డాట్ మార్కింగ్ కూడా వేసుకొని ఎలా కుట్టుకోవాలో చూసాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.